ఆయన చనిపోయారు. అయితేనేం భూ వివాదం అనగానే లేచొచ్చి మరీ ఫైట్ చేశాడు. మరి ఫైట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? లేదు కదా. అందుకే ఆయనపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో A4గా కూడా చేర్చారు. పొద్దున్నే మందుగాని కొట్టారా ఏంది? చనిపోయిన వ్యక్తి ఫైట్ చేయడం ఏంది? ఆయనపై కేసు నమోదు కావడం ఏంది అని అనుకుంటున్నారా? నిజమండి బాబు. కావాలంటే నర్సాపూర్ పోలీసులను ఒక్కసారి అడగండి. ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచిత్ర ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగింది. అది కూడా భూ వివాదానికి సంబంధించిన కేసులోనే ఈ విడ్డూరం చోటు చేసుకుంది. సాధారణంగానే ఓ కేసు నమోదు చేయాలంటే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తారు. అలాంటిది భూ వివాదం అంటే ఇరువైపులా దర్యాప్తు చేసిన తర్వాతే కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దొరికిపోయారు. నిజానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేసే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ పోలీసులు ఏకంగా ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగింది. ఓ భూ వివాదంలో కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు మరణించిన వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బతికున్న వారిపై కాకుండా చనిపోయిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల కింద చనిపోయిన మీద గిట 2 నెలల కింద కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ చేసి మా కాకా చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. పేరు విఠల్, పాత్లోత్ విఠల్, నారాయణపూర్, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్ అంతా చేసిరు. ఎఫ్ఐఆర్ కాపీ మీద కేసు పెట్టారు మా బాబాయ్ పేరు మీద గిట. ఎందుకంటే వాళ్ళ ఎంక్వైరీ అన్నట్టు తెలిసిపోయింది వాళ్ళు. ఎందుకంటే మా మైనర్ ప్లాన్కి ఫోటో తీసుకుపోయి లోపల వేసిండు ఆయన ఎస్ఐ సార్. గోదాల లెక్క సపోర్ట్ చేస్తుండు. మాకు గిట ఏమి సపోర్ట్ చేస్తుండే. మేము ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ ఇచ్చేసిండు ఎస్ఐ గారు. మా కంప్లైంట్ రిటర్న్ చేసి వాళ్ళదే భూమి అన్నట్టు ఇటుకలు గిట మొత్తం ఇటుకలు ఆయననే పెట్టించిండు. దగ్గర 10-15 సంవత్సరాలు అవుతుంది ఇలా భూమిలో ఏం పెట్టనియకుండా. మేము ఆల్రెడీ 5-6 సంవత్సరాల కింద వాళ్ళ గోడ కడితేనే ఆపేసినాం మేము భూమి మీద ఉందని. అప్పటి నుంచి ఆపకుండా ఇప్పుడు గిట గ్రామ పంచాయతీలో అందరు పెద్ద మనుషులను తొలుకొచ్చినాం. ఎంక్వైరీ చేసినప్పుడు మా ఊరు వాళ్ళు వచ్చినప్పుడు గిట వాళ్ళకి అడగకుండానే మా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిండు ఎస్ఐ గారు. పరుపులు కొన్నారు. దీని విషయంలో పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయకుండా మా బాబాయ్ చనిపోయిన మీద 7 సంవత్సరాల కింద చనిపోయింది ఆయన. మొన్న వచ్చి 9వ నెల 23వ తారీఖు కేసు పెట్టిరు, ఎఫ్ఐఆర్ చేసిండు. మా కొడుకు పేరు మీద గిట ఆయన మైనరు, సెకండ్ ఇయర్ చదువుతుండు. ఆయన పేరు మీద గిట కేసు పెట్టిండు. మా కొడుకును నన్ను మా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయిండు. ఎఫ్ఐఆర్ మాటకు ముందు ఎఫ్ఐఆర్ కాపీ చేస్తుండు. ఆయన భూమి మీద వాళ్ళకు నాకు నడుస్తుంది తప్ప ఆయన పోలీసు వాళ్ళు మధ్యలో వచ్చి మొత్తంలో జోక్యం చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని గిట వాళ్ళే చేసినాం. ఎంక్వైరీ పెట్టినాము. ఎంక్వైరీ మాకు ఇచ్చిర్రు రిపోర్టు. దాని మీద కేసు పెడుతున్నాం అని చెప్పేసి నాకు ఎస్ఐ గారు చెప్పిండు. ఆల్రెడీ ఎస్ఐ గారు అట్లా చెప్తున్నానే ఎస్పీ దగ్గరికి పోయినా. ఎస్పీ గారు గిట వాళ్ళ భూమి విషయంలో వీళ్ళు పోతే కొడుకులను లోపలే అని చెప్పి ఎస్పీ గారు చెప్పిండు. నేను ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేడు, రిసీవ్ కాపీ గిట వేయలేడు ఎస్పీ గారు గిట. సిఏ అక్కడ డిఐజీ గారు మీటింగ్ నడుస్తుంది అక్కడ. ఆయన మెదక్ పోయినా నేను. మెదక్ పోతే ఏమన్నానంటే సార్ దగ్గర కలవడానికి పోతే ఇట్లా మీ ఎస్ఐ గారు అట్లా చేస్తుంది సార్ అని చెప్పడానికి పోతే ఒక కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు గిట తీసుకోలేదు. నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివార్లోని లచ్చీరం తండాలోని 200 సర్వే నెంబర్లో కొన్నేళ్లుగా ఓ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నర్సాపూర్ పోలీసులు 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పాతులోత్ విఠల్ అనే పేరును A4గా చేర్చారు. విఠల్ పేరు ఎఫ్ఐఆర్లో ఉండడం చూసి ఆయన కుటుంబీకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విఠల్ అనే వ్యక్తి 7 ఏళ్ల క్రితమే చనిపోయాడు. కానీ పోలీసులు ముందు వెనక ఎలాంటి విచారణ చేయకుండానే 7 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేశారు. చనిపోయిన విఠల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంపై ఆయన కుటుంబీకులు మండిపడుతున్నారు. అసలు ఏ మాత్రం తెలుసుకోకుండా చనిపోయిన వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్ ఎలా రాస్తారంటూ నిలదీస్తున్నారు. మరి పోలీసులు ఇప్పటికైనా ఆ వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తారా లేక విచారణ కొనసాగిస్తారా అనేది చూడాలి. మా డాడీ పాత్లోత్ విఠల్ నాయక్, నారాయణపూర్ లచ్చిరామ్ తండా 2018లో చనిపోయారు. అతను చనిపోయినాక మా భూమి విషయంలో
భూమి కేసులు నడుస్తుండగా నర్సాపూర్ ఎస్ఐ వచ్చి అక్రమంగా కేసులు పెట్టి ముంగటోళ్ళు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వాళ్ళ పిటిషన్ ఎంక్వైరీ చేయకుండా అక్రమంగా కేసులు పెట్టి మాకు వివాదానికి దిగుతున్నారు. మా మీద ప్రతి ఒక్కటి చర్యలు అనుకుంటా మాకు అడ్డదిడ్డంగా కేసులు పెట్టి నర్సాపూర్ ఎస్ఐ మేము ఇచ్చిన పిటిషన్లకు మా పిటిషన్లు తీసుకోవడం లేదు. మా పిటిషన్లకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదైనా అంటే మీరు పిటిషన్ కాదు, మీరు ఆ భూమిలో మీరు ఎందుకు పోతారు, మీరు పోతే ఆయన 100 మంది గుండెలను తెచ్చిగిన మీకు చంపిస్తాడు, ఆయన మీకు ఏ రెస్పాన్స్ అనేది నేను అనుకుంటా మాట్లాడుతుండు. మా మీద ప్రతి ఒక్కటి అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్కటి ఇది చేస్తున్నారు. చేయకుండా ఇలాంటి ఎంక్వైరీ చేయకుండా కేసులు పెడుతున్నారు. చనిపోయిన 6-7 సంవత్సరాలు అయినా సరే కానీ ఎంక్వైరీ చేయకుండా మరి కేసులు పెట్టి భయగురింతలకు పని ఇది చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.